भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम गुरुभ्यो नमः। ओम नमो नारायणाय नमः। ओम नमो भगवते नमो नमः। ఈరోజు ప్రపంచంలో మనుషులు ఎలా ఉన్నారు, ఎలా తయారయ్యారు అనే విషయం పైన ఒక గురువు గారు తత్వాన్ని రాశారు. ఆ తత్వంలోని సారాంశాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఒక శిష్యుడు తన యొక్క గురువుకి మనసులోని భావాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. చూడు ప్రభు, ఈ జగతిలోన న్యాయం ఎటులుందో, సత్యధర్మం ఎటులుందో అంటూ స్వామివారికి వివరించారు అన్నమాట. ఈ ప్రపంచంలో సత్యధర్మం ఎలా ఉన్నాయి, ఎలా జనాలు అంటే నడుచుకుంటున్నారు, మనసులు ఏ విధంగా బతుకుతున్నారు అనే విషయాన్ని ఈ తత్వంలో మనకి తెలియజేస్తూ ఉన్నారు. చూడు ప్రభు, ఈ జగత్తులో నా న్యాయము ఎటులుందో, సత్య ధర్మము ఎటులుందో, మంచితనముతో బతికే వారి కష్టములెదురాయి, కన్నీటి కాలువలై పారే, దృష్టి బుద్ధితో వెలిగేవారై దొరలై వెలిగిరయా, పరుల ధనమును దోచేరయా. చూడు ప్రభు, ఈ జగతిలో నా న్యాయము ఎటులుందో. దృష్టి బుద్ధితో మంచితనముతో బ్రతికేవారు కష్టములు ఎదురాయి. న్యాయము, ధర్మం, సత్యం, అహింస, ప్రేమ అని బతికేవారికి కష్టాలు ఎదురవుతున్నాయి. అదేవిధంగా దుష్టబుద్ధితో బతికే వాళ్ళకి న్యాయం, ధర్మం, సత్యం, అహింస, ప్రేమ అన్నటువంటి ఏముండవు. వాళ్ళు ఎలా బతుకుతున్నారంటే దొరలై బతుకుతున్నారు, బాగా ధనమును సంపాదిస్తున్నారు. ఈ విధంగా ఉన్నారని స్వామివారు తమ గురుదేవుడికి వివరిస్తూ ఉన్నారన్నమాట. నెక్స్ట్ 2వ శరణం. నీతి నిజాయితీ కలిగిన వారే నవ్వుల పాలైరి, జనుల నిందకు గురి అయిరి, నీతిని విడిచిన దుర్మార్గులెల్లా ఖ్యాతిని పొందెరయా, జనుల మెప్పుల పడిసెరయా. నీతి నిజాయితీ కలిగిన వారు నవ్వుల పాలైరి, జనంలో నిందకు గురైరి. నీతి నిజాయితీకి పోయి కొంతమంది నవ్వుల పాలైపోతుంటారు. జనంలో నిందకు గురవుతా అంటారు. అదే నీతిని విడిచిన దుర్మార్గులెల్లా ఖ్యాతిని పొందుతారు, మంచి పేరు పొందుతున్నారు, జనంలో మెప్పు పొందుతున్నారు. నీతి నిజాయితీకి తావు లేదు అని ఈ చరణంలో సారాంశం. నీతి నిజాయితీ కలిగిన వారు నవ్వుల పాలైరి. నీతి నిజాయితీగా చూసుకుంటే ఇప్పుడు ప్రపంచంలో పనికిరాదు. అందేందులే, ఓహోహో వాళ్ళంతా పెద్ద నీతి లేప్ప, అబ్బబ్బా వాళ్ళంతా పెద్ద ఇది లేప్ప అని అంటుంటారు. అదే నీతి నిజాయితీ లేకుంటే వాడు మంచోడు,
వానికి ఎప్పుడు 10 మంది ఉంటారప్ప, వాడిని ఖర్చు పెట్టేది అట్లే, తినేది అట్లే అంటాడు. అదే నీతి నిజాయితీగా బతికేవాడిని వాందేందులే, వాందేందులే, వాడు తాగేవాడు కాదు, తినేవాడు కాదు, లేకుంటే 10 మందితో మాట్లాడేవాడు కాదు, వచ్చి కూర్చోనేవాడు కాదు, లేచేవాడు కాదు అని అంటారు అనమాట. ఇది ఈ చరణంలో సారాంశం. డబ్బుకు లోకం దాసోహం వై మోసము ఇచ్చనయ, జనలో ఆశలు పెరిగెనయా. డబ్బుకు లోకమంతా దాసోహం అయిపోయింది. డబ్బుంటే సుబ్బిగాడిని సుబ్బరావు అంటారంట. ఒక సినిమాలో పాట ఉంది, అది డబ్బుంటే సుబ్బిగాడిని సుబ్బరావు గారు అంటారు. అలా చాలా ఉన్నాయి. డబ్బుతో ఏ పనైనా చేయవచ్చని కొంతమంది అనుకుంటుంటారు. అది అయితే కరెక్ట్ కాదు. అదే డబ్బు లేకుంటే వాళ్ళు పెద్ద కుటుంబంలో పుట్టినా కానీ, పెద్ద కులంలో పుట్టినా కానీ వాళ్ళకి విలువ ఉండదన్నమాట. అయితే ఇక్కడ ఏముందంటే, సిరి సంపదలు కలిగిన వారికి గౌరవమిచ్చరయ, ప్రజల్లో సేవలు చేసరయ. డబ్బుకు లోకం దాసోహమైంది. డబ్బుకు లోకం దాసోహం, మోసము ఎచ్చరయ, జనులలో ఆశలు పెరిగినయ. డబ్బుకు లోకం దాసోహమై మోసాలు ఎక్కువైపోతున్నాయి అన్నమాట. ఆశ పుట్టుతుంది ప్రజల్లో, మనుషుల్లో ఆశ పుట్టి మోసం, ఒకరి నుంచి ఒకరు మోసం, తల్లిదండ్రులకు మోసం, కొడుకులకి మోసం, భార్యాభర్తల్లో మోసం, ఇలా ఈ విధంగా డబ్బు కోసమే మోసాలు ఎక్కువైపోయినాయి. ప్రాణాలు కూడా పోతూ ఉన్నాయి. ఒకరినొకరు మోసగిచ్చుకుంటూ బతుకుతూ ఉన్నారు అన్నమాట. తల్లిదండ్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఈ విధంగా డబ్బుకు లోకం దాసోహం అయిపోయి ఒకరినొకరు మోసగించుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. విద్యా బుద్ధులు నేర్పిన పెద్దలే ఆశకు లోబడిరి, అవినీతికి పాల్పడిరి. విద్యాబుద్ధులు నేర్పిన పెద్దవాళ్లే అంటే గురువులే ఆశకు లోబడి తన స్వప్రయోజనాల కోసం, సొంత ఆస్తులు కూడబెట్టడం కోసం ఈ గురువులే అత్యాశకు లోబడి అవినీతికి పాల్పడుతున్నారు. లంచము తినుచు వంచకులై ఇలా మంచము లెక్కిరయ్య, సభలలో మన్నలు పొందిరయ్య. లంచాలు తింటూ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగి కూడా లంచం. ఇది ఈ మధ్యనే లంచాలు తింటూ ఏసీబీ వారికి కానీ, విజిలెన్స్ వారికి కానీ, పోలీసులు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా పట్టుబడి తన ఉద్యోగాలను కూడా పోగొట్టుకున్న వారు చాలామంది ఉన్నారు. ఈ విధంగా లంచము తింటూ మంచము లెక్కెరయ్య అని ఈ చరణంలో సారాంశం. విద్యాబుద్ధులు నేర్పిన పెద్దలు ఆశకు లోబడిరి, అవినీతికి పాల్పడిరి. లంచము తినుచు వంచకులయ్యిల మంచము లెక్కెరయ్య, సభలో మన్నన పొందిరయ్య. ఈ లంచాలతో కూడబట్టిన ఉద్యోగులు కొంతమంది కోట్లు కూడబెట్టి బాగా డబ్బులు సంపాదించి వాళ్ళు అక్కడే వండుకోకుండా ఈ ఎలక్షన్లో, ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా కూడా అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. 10% నీతి నిజాయితీతో బయటికి వచ్చి రాజకీయాల్లో వచ్చిన వారు అన్నమాట. ఈ విధంగా అన్ని వర్గాల్లో కూడా లంచాలకు అలవాటు పడి ఇప్పుడు ఒక సబ్ ఇన్స్పెక్టరు రాజకీయాల్లోకి వచ్చి సర్పంచ్గా పోటీ చేస్తున్నారు, ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు, ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. వాళ్ళు కూడబెట్టిన డబ్బుతో
ఈ విధంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్లో మన్ననను పొందడానికి ఈ విధంగా ఆలోచనలు చేస్తున్నారు. పెద్ద పెద్ద సభలకు వెళ్తున్నారు, పార్లమెంటుకు వెళ్తున్నారు, లోక్సభలకు వెళ్తున్నారు. ఈ విధంగా లంచాలు తినుచు మంచము లెక్కెరయ్య, సభలలో మన్ననను పొందెరయ్య. ఈ చరణం చాలా అర్థవంతంగా ఉంది. చదువు వైద్యము వ్యాపారముగా మార్పు చెందెనయ్యా, నోటుకు సీటులు దొరికెనయ్యా. చదువు వైద్యం ఈ రెండు కూడా ఫ్రీగా ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతాలకు చేరుతుందో, ఎప్పుడైతే పేదలందరికీ చదువు వైద్యం అందుతుందో అక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రస్తుత కాలంలో చదువు వైద్యం వ్యాపారంగా మారిపోయింది. చూడండి, ఏ చదువు అంటే ఏ స్కూల్లోకి పోయినా కూడా లక్షల డొనేషన్లు వ్యాపారం చేసుకుంటున్నారు. అదేవిధంగా వైద్యం కూడా వ్యాపారం అయిపోయింది. చిన్నదాన్ని కూడా పెద్ద ట్రీట్మెంట్లు అవసరమవుతాయి, నీకు ఆపరేషన్ చేయాలా, నీకు అది ఉంది ఇది ఉందని చెప్పేసి వాళ్ళు లక్షలు చిన్న ప్రాబ్లమ్స్ కూడా లక్షలు గుంజుతూ వారి యొక్క ఆస్తులను కూడబెడుతున్నారు అన్నమాట. చదువు వైద్యము వ్యాపారముగా మార్పు చెందెనయ్యా, నోటుకు సీటులు దొరికెనయ్యా. నోటుకి సీట్లు దొరుకుతుంది. ఇప్పుడు ఒక మంచి కాలేజీలో సీటు కావాలంటే, మంచి యూనివర్సిటీలో సీటు కావాలంటే డబ్బులు ఇస్తే సార్ నోటుకి సీటు కన్ఫర్మ్ అయిపోతుంది. అలా ఈ వ్యవస్థ తయారైందనమాట. సేవ పేరుతో సంస్థలు కట్టి ధనమును దోచెరయ్యా, ధర్మపు విలువలు మరిచెరయ్యా. సేవ పేరుతో సేవ చేస్తాం, మేము ప్రజలకి అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని చెప్పేసి పేపర్లోనూ టీవీల్లోనూ ప్రకటనలు ఇచ్చి ఆ డబ్బులంతా కొల్లగొట్టి వారి యొక్క ధర్మాన్ని విలువల్ని మర్చిపోతూ ఉన్నారు అని ఈ చరణంలో అర్థం. దక్షిణ పేరుతో భక్షణ చేసే గురువులు మెండైరి, గురుతర బాధ్యత కనరైరి. దక్షిణం కోసమే గుళ్ళు కడతాన్నారు. ఇప్పట్లో వచ్చి సన్న గుడి కట్టుకుంటారు, ఊర్లంటే వస్తారు, మేము అట్లా చేస్తున్నాము ఇట్లా చేస్తున్నాము, అన్నదానం చేస్తున్నాము, మీరు డబ్బులు ఇవ్వండి, బియ్యం ఇవ్వండి అని ఊర్లు పడితే చందాలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా కొన్ని ఊర్లలో అనాథాశ్రమంలో ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంతమంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి బట్టలు ఇవ్వండి, ధాన్యం ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, మీకు ఇంట్లో ఉండే సరుకులు ఇవ్వండి అని కూడా ఈ విధంగా వస్తూ ఉన్నారు అన్నమాట. దక్షిణ పేరుతో భక్షణ చేసే గురువులు మెండైరి, గురుతర బాధ్యత మునగైరి. గురుస్థానము ఒక వృత్తిగా మారే, సత్యము కోల్పోయే, సద్గతి మార్గము లేదాయే. దక్షిణ పేరుతో భక్షణ చేసే గురువులే మెండైరి. ఒక సంస్థానం అంటే ఒక ఆశ్రమం అనేది కట్టుకున్న తర్వాత అది వాళ్ళకి వారసత్వం కావాలని చెప్పేసి చాలామంది కొట్లాడుతూ ఉన్నారు. చాలామంది దానిపైన ఫైటింగ్ చేస్తున్నారు, కోర్టుకు వెళ్తున్నారు. ఈ విధంగా రకరకాల సమస్యలు సృష్టించుకుంటున్నారు. మేమే ఉండాలా, మేమే ఆశ్రమంలో పీఠాధిపతి కావాలా అనుకుంటూ చేసుకుంటున్నారు అన్నమాట. గురుస్థానం ఒక వృత్తిగా మారి సత్యం కోల్పోయే, సద్గతి మార్గము లేదాయే. గురుస్థానం అనేది సత్యంగా ఉంటేనే గురుస్థానం, అది ఇప్పుడు కోల్పోయింది. గురుస్థానం ఒక వృత్తిగా మారి సత్యం కోల్పోయే, సద్గతి మార్గము లేదాయే అని ఈ చరణంలో
అర్థం అన్నమాట. 7వది వచ్చేసి జాతి భేదము చేయుచు జనులు జగడములాడెరయ్య, కులముల కలహము పెంచెరయ్య, జాతి కన్నను నీతి గొప్పదని మాటను మరిచెరయ్య, మన కుల నాశము కోరెరయ్య. జాతి భేదము, కులము, మతము ఇలాంటివన్నీ కొంతమంది జాతికి కులానికి మధ్యలో చిచ్చు పెట్టి వారి యొక్క కులము యొక్క నాశనాన్ని కోరుతూ ఉన్నారు. వారి యొక్క ఐక్యతను చెడగొడుతున్నారు. మేము హిందువులు, ముస్లింలు, మేము క్రిస్టియన్స్లు, మేము జొరాస్ట్రియన్లు, మేము బుద్ధీసు, మేము సిక్కులు, ఇలా కులాలకు మధ్యలో చిచ్చు పెడుతూ ఈ జాతిని, మానవ జాతిని విచ్ఛిన్నం చేస్తున్నారని ఈ చరణం యొక్క అర్థం. నీవే తప్ప ఇతర సహాయము మాకిక లేరయ్య, మమ్ముల కావగరావయ్య. స్వామి, నువ్వు తప్ప మాకెవరు లేరు, ఇక నుంచి మీరే అన్నీ అని స్వాముల వారిని వేడుకుంటున్నారు అన్నమాట. బంగురు నామము మరువక మేము స్మరణము చేసెదము, నీదు కరుణను కోరెదము. స్వామి, నీవే తప్ప మాకెవరు లేరు, నీ గురించి మేము అన్ని రకాలుగా ప్రార్థనలు చేస్తున్నాం, అన్ని రకాలుగా వేడుకుంటున్నాం. కాబట్టి నువ్వు మమ్మల్ని కాపాడు రావయ్యా అంటూ స్వామివారు తమ గురువుని వేడుకుంటూ ఉన్నారన్నమాట. జై జై సద్గురు. ఓం నమః శివాయ. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.